కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. హలో ఇక భీమిలి బీచ్ వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తూ నేహారెడ్డి ప్రహారీ నిర్మాణం చేపట్టింది. టౌన్ సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లలో సుమారు 4 ఎకరాల స్థలంలో కాంక్రీట్ ప్రహారీ గోడ నిర్మించారు. ఆ స్థలంలో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేయాలని నేహారెడ్డి అనుకున్నారు. రెడీగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక హైకోర్టు ఆదేశాలతో పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ఆ ప్రహారీ నిర్మాణం తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్? అవును, మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ ఏదైతే మనం విజువల్స్లో మనకు కనిపిస్తుందో ఇక్కడ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు ఇదే. దీనికి సంబంధించిన కాంక్రీట్ ప్రహారీ మనకు కనిపిస్తుంది. గతంలోనే ఈ నిర్మాణం చేపట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షాలు అధికారులకు, జీవీఎంసీకి, అలాగే కలెక్టర్కి ఎంతో మందికి కూడా ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో చాలామంది కూడాను హైకోర్టును ఆశ్రయించారు. అలాగే జనసేన నేత మూర్తి యాదవ్ కూడా దీనికి సంబంధించి పిల్లు కూడా వేశారు. దీనికి సంబంధించి కూడాను హైకోర్టు కూడాను ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కూడాను ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున జీవీఎంసీ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా దగ్గరుండి ఈ కాంక్రీట్ కట్టడాన్ని కూల్చివేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికంగా కొంతమంది నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుంది. సరే సార్, ఈ కట్టడాన్ని ఇలాగా అక్రమంగా నిర్మించారు సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా, అప్పుడు మీరు కంప్లైంట్ చేశారు ఎవరికైనా? సార్, సముద్ర తీరం అనేది మత్స్యకారుల హక్కు సార్. ఆ రోజు కట్టడాలు కట్టేటప్పుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ కట్టడాలు కట్టేటప్పుడు కూడా ఉన్నతాధికారులందరికీ కూడా కలెక్టర్తో సహా సిపి గారు, కలెక్టర్ గారు, తర్వాత మేయర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు అందరు అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు చర్యలు తీసుకోకుండా దాన్ని తాత్సారం చేసి పెద్దలు ఉన్నారనే భయంతో తాత్సారం చేసి భీమిలి తీరంలోనే ఈరోజు కోతకు గురవుతున్నటువంటి పరిసరాల్లో సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా, ఏదైతే కోస్టల్ జోన్కి వ్యతిరేకంగా, వైపర్ జోన్కి వ్యతిరేకంగా, అటవీ శాఖకు కూడా వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ కట్టడాలు అయితే 15 అడుగుల వరకు కూడా కట్టడాలు జరగడం జరిగింది సిమెంట్ కాంక్రీట్తో. ఇవన్నీ కట్టేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తిన్నులు, ఏవైతే ఇసుక తిన్నులు ఉన్నాయో దాన్ని కనుమరుగు చేస్తారు. అలాగే డెంక కూడా కనుమరుగైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మొగల పొదలు కూడా కనుమరుగైపోయాయి. దీని సముద్రానికి ఆటుపోట్లు వచ్చేటప్పుడు దాన్ని కాపాడవలసినటువంటి ఇవన్నీ కూడా ఇసుక తిన్నులు కానీ, మొగల రేకులు కానీ, దెబ్బలు కానీ ఇవన్నీ కూడా సముద్రం ముందుకు రాకుండా ఆపటానుకునేటువంటి ఒక సముద్ర తీరంలో ఉన్నటువంటి సహజంగా ఏర్పడినటువంటి ఇసుక తిన్నులు ఇవన్నీ కూడా కనుమరుగు చేసి వారి స్వార్థం కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు భీమిలి తీరాన్ని అంతా కూడా తాకట్టు పెట్టే విధంగా కట్టడాలు కట్టారు. సార్, ఇలా ఈ అక్రమంగా సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్న నిర్మాణాలపై అప్పుడు మీరు ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చారు? నేను స్వయంగా జిల్లా కలెక్టర్కి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, జీవీఎంసీ కమిషనర్కి ఇచ్చాం, జోనల్ కమిషనర్కి ఇచ్చాం, పోలీస్ అధికారులకు కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు అప్పుడు పెద్దలకి హస్తగతం అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఎవరు ఆ పెద్దలు ఎవరండి? పెద్దలు విజయసాయిరెడ్డి కనుసనలు ఇదంతా జరిగింది. వారి కుమార్తె నేహారెడ్డి కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి దీన్ని కాపాడడం కోసం పెద్దలందరూ కూడా భయపెట్టి ఈరోజు ఇక్కడ కట్టడాలు జరిగాయి. మీరు అందరూ చూస్తున్న సముద్రం చాలా దగ్గరగా ఉంది. ఈరోజు సముద్రానికి అంతా కనీసం ఆటుపోట్లు ఇస్తే ఈ ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కట్టారో ఆ రిటర్నింగ్ వాళ్ళకి తాకుతాయి కరటాలన్నీ కూడా.
మరి మేము మత్స్యకారులు ఆ రోజు ఇక్కడ పడవలు వలలు తెప్పలు కట్టుకునేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మీరు తీరం అంతా చూస్తే 974 కిలోమీటర్ల తీరం ఉన్నప్పుడైతే సిఆర్జెడ్ నిబంధనలు ఎక్కడ జరిగినా సరే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మత్స్యకారులకు మా సంపద ఏదైనా ఉందంటే తీరం. ఆ తీరాన్ని కూడా ఈరోజు కబ్జాదారులు కబంధ హస్తాలతో తీరాన్ని కూడా కోతకు గురి చేస్తుంటే మరి తీరం కూడా ఈరోజు కోతకు గురవుతుంది. మీరు రామకృష్ణ బీచ్ నుంచి ఇక్కడ నవోటల్ వరల దగ్గర తీసుకుంటే తీరం అంతా కూడా సుమారుగా 500 మీటర్ల ముందుకు వచ్చింది. రేపు రాబోయే తరాలకి మరి సముద్ర ఒడ్డుని ఎలా చూపిస్తాం మనం అడుగుతున్నాం. దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైకోర్టు నిజంగా చెప్పాలంటే ఒక దేవమూర్తిగా హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ స్వాగతించడానికి కారణం ఏంటంటే అధికారులు కళ్ళు మూసుకున్నా సరే కోర్టు అనేది మాకు ఒకటి ఉంది, అక్కడ న్యాయం జరుగుతుంది అనే విధంగా ఈరోజు న్యాయం జరిగింది. ఈ తీర ప్రాంతాన్ని కూడా కాపాడవలసిన కోర్టుకు కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కూడా ఉన్నటువంటి అధికార పార్టీ కూడా చెప్తున్నాం, ఎక్కడ కట్టడాలు జరిగినా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి 1522 అక్కడ కూడా గడ్డలు కప్పేస్తున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి బీజేక్ కూడా హోటల్ యజమాని కూడా అతను కూడా ఇష్టానుసారంగా సముద్రాన్ని వాడుకొని అక్కడ రేవ్ పార్టీలు పెట్టి అన్నీ పెడుతున్నాడు. అలాగే తీరమంతా చూసుకుంటే తీరంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ ఎవరైతే ఇలాగ కబ్జాదారులు కానీ తీరాన్ని కోతకు గురి చేస్తున్నారుగా మా గుండు కోతకు గురి చేస్తున్నారు. దాని మీద పూర్తిగా యాక్షన్ తీసుకొని ఇలాంటివన్నీ అరికట్టాలని ప్రభుత్వాన్ని అలా కోర్టు వారిని కోరుతున్నాం. అలాగే మనతో మాట్లాడడానికి కూడా స్థానికులు చాలా మంది ఉన్నారు. సార్, ఈ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ అక్రమంగా ప్రహారీ నిర్మించారు, ఇప్పుడు కూల్చివేస్తారు, ఏమనుకుంటున్నారు? ఇది సుమారు ఒక 2 సంవత్సరాల నుంచి అక్రమ కట్టడాలు ఇక్కడ నిర్మించారండి. ఇది 10 అడుగులు కాంక్రీట్ వేశారు, ఎవరు కదిలించకుండా. మేము గత కలెక్టర్ మల్లికార్జునరావు గారు ఉన్నారు కదా, ఆయనకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆయన కూడా కడపవాసి, అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసుకొచ్చాడు విశాఖపట్నం వేసాడు, విశాఖపట్నం భూములను కొలగొట్టేయాలని. ముఖ్యంగా 2019లో 2014లో విజయలక్ష్మి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఆమె ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2019లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం ప్రజల్ని కక్షపూరితంగా నా తల్లిని ఇక్కడ ఓడించారు అని కక్షపూరితంగా విజయసాయిరెడ్డి గారిని విశాఖపట్నం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్గా వేశారు. ఆయన వచ్చిన దగ్గర నుండి పార్టీ ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలు, ఈ విశాఖ జిల్లాలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొల్లగొట్టేయాలి అని మొత్తం మీద లక్షలాది కోట్ల రూపాయల భూములు విశాఖపట్నం కొల్లగొట్టేశారండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద పరిస్థితి.